హౌస్ ఏదైతే వాళ్ళు నన్ను 1 year చేశారో దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. నన్ను అసెంబ్లీకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. సో న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్న మేము మాకు చట్టసభలో అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము ఈరోజు న్యాయబద్ధంగా మా యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం న్యాయస్థానం నుంచి ఆర్డర్తో కూడా వచ్చాం. నిన్న సాయంత్రము మరి అసెంబ్లీ సెక్రటరీ గారికి ఆ ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మంత్రి గారు యనమల రామకృష్ణ గారికి ఆ ఆర్డర్ చదివితే అన్ని కూడా తెలుస్తాయి, స్పీకర్ గారికి తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థని వ్యతిరేకించి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఖచ్చితంగా గత అసెంబ్లీలో ఆవేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నన్ను ఆపి ఈరోజు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా చేయాలని ఆలోచిస్తున్నాను. మరి చూద్దాం. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.